హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసే చిక్స్ అయితే 1 వీక్ చిక్స్ ఫ్రెండ్స్. ఇందులోనే చిన్న ఏజ్లోనే నేను మేల్ అండ్ ఫీమేల్ ఎలా గుర్తించాలో చెప్తా. చూడండి, ఇందులో రెండు కూడా సేమ్ ఉంటాయి. చూడండి, ఏమాత్రం తేడా ఉండదు. కలర్ కానీ క్వాలిటీ కూడా అనేది కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంత చిన్న ఏజ్లోనే మీకు ఎలా గుర్తించాలని చెప్తాను నేను. చూడండి, రెండు అయితే సేమ్ ఉంటాయి. చాలా వరకు అందరికీ చిన్న ఏజ్లో తెలియదు అసలుకి. 3 months 4 months వచ్చేంతవరకు కూడా అది మేలా ఫీమేల్ అనేది కూడా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. కన్నికి ఇవ్వాలని నేను చెప్పబోతాను. చూడండి, మేల్కి ఫీమేల్కి తేడా ఎలా ఉంటుందని చెప్తా. చూడండి, మేల్కి ఎప్పుడైనా సరే కానీ ఇలా లోపలికి బయటకి అనేది కనపడతాయి. చూడండి, క్లారిటీగా డబ్బులు కనపడతా ఉంటాయి. ఇలా డబ్బులు కనపడే వాటిని అన్నిటినీ చూడండి, డబ్బులు ఇలా కనపడుతుందో, ఇలా డబుల్ స్టెప్ కనపడేవన్నీ కూడా మనకి మేల్ చిక్స్ ఫ్రెండ్స్. ఇవి పుంజులు అవుతాయి. ఇలా 1 వీక్ లోపే గుర్తించుకోవచ్చు. చిన్నప్పుడే మనకి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు వీటిని మన ఫామ్లోనే ఉంచేసుకోవాలి అనుకున్నప్పుడు, నచ్చినప్పుడు వీటిని ఇలా గుర్తించుకోవచ్చు. ఇప్పుడు మీకు అలానే ఫీమేల్ కూడా ఎలా గుర్తించాలని చెప్తా ఫ్రెండ్స్. ఫీమేల్ని కూడా మేల్ చిక్ అరిచేటప్పుడు కూడా అది సౌండ్ క్లారిటీగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. దాని అరుపు అనేది కూడా కొంచెం కూడా తేడా ఏమి ఉండదు. ఫీమేల్ చిక్ కొంచెం తేడా అనిపించింది. చూడండి, ఫీమేల్ కూడా వినిపిస్తాను. ఈ చిక్ వచ్చేసి ఫీమేల్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఫీమేల్ ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఎలా గుర్తించాలో చెప్తా, చూసుకోండి. మీరు 1 వీక్ లోపే ఇలా గుర్తించేసుకోవచ్చు వీటిని ఎప్పుడైనా మనం క్లారిటీగా. దీని ముక్కు చూడండి, బాగా వైట్ ఉంది. దీనికి లిప్టిక్ వేసినట్టు వైట్ లిప్టిక్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫీమేలు. ఇందాక దానికి మేల్ ఫ్రెండ్స్. అది అన్నీ లోపలికి పెట్టుకున్నాయి. ఇది చూడండి, అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. చూడండి, ఇది ఎలా ఉందనేది. ఇది ఫీమేల్ ఫ్రెండ్స్. ఇలా గుర్తించాలి వీటిని. వీడియో క్లారిటీగా అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏందనేది. ఇంకా ఇవి ఉండడం కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఫీమేల్స్ అనేవి. ఇలా కొంచెం ఫీమేల్ అనేది డల్గా ఉంటే కొంచెం గూన్లాగా కూడా ఉండేది ఫ్రెండ్స్. ఇది ఫీమేల్. ఇప్పుడు మీకు దీని అరుపు వినిపిస్తుంది ఫ్రెండ్స్. అరుపు సౌండ్ అనేది రీసౌండ్ ఎలా వచ్చిందో చూడండి. ఇది ఫీమేల్ కూడా కొంచెం డిఫరెంట్ వచ్చింది చూడండి. చూడండి, డిఫరెన్స్ ఎంత వచ్చిందో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రజెంట్ మా అక్కడ వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు బయటకు వదిలిపెట్టలేదు. చూడండి, తల్లి కాంచి 1 నిమిషం తీస్తేనే ఇది వనకడం స్టార్ట్ చేసింది. వీటిని ఒక 40 days వరకు ఎప్పుడైనా తల్లికాడే ఉంచాలి ఫ్రెండ్స్, ఒక రూమ్లో. నేనైతే ఒక రూమ్లోనే ఉంచుతా ఫ్రెండ్స్ వీటిని ఎప్పుడైనా. మేల్ అండ్ ఫీమేల్ క్లారిటీ అర్థమైతే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మా అన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఫామ్లో ఇంకా త్వరలోనే చిక్స్ అనే ఎగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సేల్ చేసేటప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తీసుకునే అనుకున్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మన 25 ఇంచెస్ అన్నీ టాప్ టు మెట్ట వాటం డబుల్ బాడీకి సంబంధించినవి ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర. అంతే విడికాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ప్రైస్ అయినా సరే కానీ సేమ్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి దీనికి రేట్ ఏమి ఉండదు. విడికాలు ఉంది ఫ్రెండ్స్, నా కాడ డబుల్ బాడీ కూడా ఉన్నాయి. చూపిస్తా కావాలంటే మన వీడియోస్ కూడా 2 ఉన్నాయి. మెట్టవాటం ఉంది, విడికాలు ఉంది ఫ్రెండ్స్. కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. ప్రజెంట్ చిక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ చిక్స్ అని నేను అమ్మడం కుదరదు ఫ్రెండ్స్.
అవి ఉంచేసుకుందాం అనుకున్నా. అవి క్వాలిటీ చాలా బాగున్నాయి. వాటి చిక్స్ కూడా మీకు ఇంకోసారి వీడియోలో పెడతా చూడండి. వాటి క్వాలిటీ అనేది ఇది నాటు పెట్ట ఫ్రెండ్స్. ఈ చిక్స్ వేరు. దీనికి 25 ఎగ్స్ మాత్రం వేసాను. దాన్ని ఇచ్చేసి దాని క్వాలిటీ పిల్లలు ఎలా దిగుతాయి అనేది కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్ దిగినప్పుడు. ప్రస్తుతానికి వీటికి ఎగ్స్ వేసి కూడా ఒక 5 days 6 days అవుతుంది. ఈ చిక్స్ దిగినప్పుడు చూపిస్తా దీని క్వాలిటీ పిల్లలు అనేది ఎంత డిఫరెంట్ ఉందనేది చూసినప్పుడు మీకు అర్థమైంది. నా బ్రీడర్ క్వాలిటీ అనేది, నేను వాడే మెయింటెనెన్స్ అనేది, ఫుడ్ అనేది కూడా అన్నీ అర్థమవుతాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.